హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. లాస్ట్ క్లాస్లో మనము మేజర్ ల్యాండ్ ఫామ్స్లో ఇంపార్టెంట్ అయినటువంటి మౌంటైన్స్ గురించి నేర్చుకున్నామండి, పర్వతాల గురించి. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మీరు ప్లాట్యూస్ పీఠభూముల గురించి అయితే నేర్చుకుంటారు. పీఠభూములు ప్లాట్యూస్ గురించి అయితే మీరు ఈ లెసన్లో అయితే నేర్చుకుంటారండి. అలాగే మైదానాలు కూడా, ప్లెయిన్స్ కూడా నేర్చుకోవచ్చు. సో మరి ఏంటి మనకు ఈ మేజర్ ల్యాండ్ ఫామ్స్లో ప్లాట్యూస్ ఏంటి, దాని యొక్క నిర్వచనం ఏంటి, ఎలా ఉంటాయి, వేటి వల్ల ఏర్పడతాయి, ఎక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తాయి అనే దాన్ని చూసుకుంటే ఇక్కడ మనకు మ్యాటర్ అనేది ఉందండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ లింక్ ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ అండి, క్లాస్ కూడా ఎండింగ్ వరకు అయితే చూడండి. నేను ఎవ్రీ వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను, క్లాస్ ఎండింగ్ వరకు చూడండి. అలాగే 1 డే బిఫోర్ మీకు ఏదైనా అప్డేట్ కన్నా ఉంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద ఇస్తాను నేను, లేదా మీరు మన వాట్సాప్ ఛానల్ లింక్ని పైన మనం ఇలా నా నేమ్ మీద ట్యాప్ కన్నా చేస్తే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంటుంది కదా, దాని మీద మీరు ట్యాప్ చేస్తే అక్కడ లింక్ అనేది స్టార్టింగ్లోనే కనిపిస్తుంది మీకు. సో మీరు ఫాలో అవ్వండి, ఇది మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మీ యొక్క నంబర్స్ కానీ ఏమి కనిపించవండి, ఈవెన్ నాకు కూడా. సో హ్యాపీగా మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. 1 డే బిఫోర్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ నేను ముందుగానే మీకు చెప్పేస్తాను. సరే, మనకు ప్లాటీస్ గురించి చూసుకుంటే మెయిన్గా మనకు ఎన్ని భూస్వరూపాలు ఉన్నాయంటే 3. అందులో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, ఈ 3 కూడా మనకు ప్రధాన భూస్వరూపాలు. ఈ యొక్క మనకు ప్లాటీస్ గురించి నిర్వచనం చూసుకుంటే అన్ని వైపులా ఏటవాలు అంచులు ఉండి కొన్నిసార్లు పర్వతాల్లాగా కనిపిస్తుంటాయి. పరివేశిష్టమైన చాలా వరకు ఇదిగోండి ఇక్కడ మనకు సమతలంగా ఉన్న విశాలమైన ఉన్నత పీఠభూమిని అంటారు. అంటే ఒక్కొక్కసారి మనకు ఏటవాలుగా ఉంటాయంట, కానీ ఇదే ఏటవాలులో మనకు చాలా వరకు సమతలంగా ఉంటాయి. సమతలంగా ఉన్న విశాలమైన ఉన్నత భూమిని పీఠభూమి అనేసి అంటారు. మరి ఇవి మనకు సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉండడం, చాలా వరకు చదునుగా ఉండడం అనేది పీఠభూములకు తప్పనిసరిగా ఉండవలసిన లక్షణము. పీఠభూములకు తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం ఏంటంటే సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉండాలా, ప్లస్ మనకు చదునుగా అనేది ఉండాలి. ఇది దానికి ఉండే లక్షణము. చాలా విశాలంగా ఉండే పీఠభూములు వాటిపై అక్కడక్కడ ఏర్పడే హరివనాలతో, అంటే మనకు రకరకాలైన మొక్కలు కానీ చెట్లు కానీ అలా భూభాగం మొత్తము ఆ యొక్క ఉపరితలంలో అయితే ఉంటుంది. ఎంతవరకు మనకు ఆక్రమిస్తున్నాయంటే సుమారుగా 45% ప్రాంతాన్ని అయితే మనకు ఈ పీఠభూములు అనేవి ఆక్రమిస్తున్నాయి. మరి ఈ పీఠభూముల యొక్క ఉద్భవం ఏంటి, ప్రపంచ విస్తరణగా చూసుకుంటే మనకు 3 రకాలుగా అయితే ఉన్నాయండి. అందులో ఫస్ట్ థర్మల్ ఎక్స్పెన్షన్స్, తాప వ్యాకోచము, సెకండ్ భూపటలం కుదింపు, థర్డ్ అగ్నిపర్వత ప్రక్రియ. వీటికి పర్వత నిర్మాణ కారకాలైన విరూపకారక ప్రక్రియలే పీఠభూమి నిర్మాణానికి అవసరం. అందులో మళ్ళీ మనకు 3 టైప్స్ ఉన్నాయి. పీఠభూముల్లో 3 టైప్స్ అయితే మనకు వ్యాకోచం, భూపటలం కుదింపు, అగ్నిపర్వత ప్రక్రియ. సరే, తాప వ్యాకోచం అంటే ఏంటి, మనకు ఎసైన ఆవరణం నుండి శిలాద్రవం పెళ్ళుబేయికే అప్ వీలింగ్టప్పుడు అధిక వేడిమికి శిలావరణం త్వరితగా వేడెక్కుతుంది. ఎసైన ఆవరణం నుండి ఈ యొక్క శిలాద్రవం పెళ్ళుబీగేటప్పుడు అధిక వేడికి ఈ శిలావరణం అనేది త్వరగా వేడెక్కుతుంది. దాని ఫలితంగా ప్రావారంపై భాగము వ్యాకోచం చెందడం మూలంగా భూపటలము అప్లిఫ్టెడ్ అనేది చెందుతుంది. ఈ విధంగా ఏర్పడే పీఠభూములను ఉత్తాపిత పీఠభూములు అంటారు. రైజ్డ్ ఆర్ అప్లిఫ్టెడ్ పీఠభూములు అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే చైనా దేశంలో ఉత్తర ప్రాంతంలోని ఆల్డోస్ పీఠభూమి, అలాగే తూర్పు ఆఫ్రికా ఉన్నత భూములు మొదలైనవి. దానికి తాప వ్యాకోచం అంటే థర్మల్ ఎక్స్పెన్షన్స్ అయితే మనకు ఆల్డోస్ పీఠభూమి ఎక్కడుందండి, చైనా దేశంలో ఉత్తర ప్రాంతంలోని ఈ యొక్క ఆల్డోస్ పీఠభూమి. నెక్స్ట్ ఈ యొక్క ఉత్తాపన చెందిన ఉపరితలం అంతకు పూర్వం చాలా కాలం పాటు పల్లపు ప్రాంతంగా ఉండి ఆ కాలంలో నిక్షేపణ క్రియ ద్వారా ఏర్పడ్డ ఇసుకరాయి, సున్నపురాయి మొదలైన నిరోధక అవక్షేప శిలల పొరలలో
కప్పబడి ఉన్నట్లయితే అది అత్యంత సమతలంగా అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కొలరాడో పీఠభూమి కూడా ఈ యొక్క థర్మల్ ఎక్స్పెన్షన్స్ కిందకి అయితే వస్తుంది. నెక్స్ట్ భూపటలం కుదింపు చూసుకునేసరికి అసలు భూపటలం అనేది ఏంటంటే, భూపటలం అనేది భూమికి ఉండే మందపాటి బయట కవచం. ఒక బయటికి మనకు ఒక కవచం అనేది ఉంటుంది, దాన్ని పెంకు కూడా అనేసి అంటారు. మరి యొక్క భూమి వ్యాసార్థం ఘనపరిమాణంలో ఎంత తక్కువగా ఉంటుందంటే మనకు 1% అనేది తక్కువగా ఉంటుంది. శిలావరణంలో ఇది పై భాగంలో అయితే ఉంటుందండి. శిలావరణంలో పై భాగంలో అయితే ఉంటుంది. ఘనపరిమాణంలో ఈ యొక్క భూమి యొక్క వ్యాసార్థము ఘనపరిమాణంలో 1% కంటే తక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ యొక్క భూపటల కుదింపు మూలంగా ఏర్పడ్డ కొన్ని పీఠభూములు అత్యంత ఉన్నతంగా అవి పర్వతాంతర ప్రాంతాలలో కానీ పర్వత పాదాల వద్ద కానీ ఏర్పడతాయి ఈ భూపటల కుదింపు. నెక్స్ట్ అంతర్గత పరివాహ నమూనా. ఇంటర్నల్ డ్రైనేజ్ ఉన్న చాలా పర్వత ప్రాంతాలలో వికోశీకరణం ద్వారా తమ అవక్షేపాలతో ఆ ప్రాంతాల్లోని లోయలను కప్పివేయడం మూలంగా ఆ ప్రాంతం పీఠభూమిగా రూపొందుతుంది. ఆ విధంగా మనకు ఈ పీఠభూమి పూర్తిగా సమతలంగాను విశాలమైన లోయల చుట్టూ క్రమక్షయం ఇక్కడ చెందిన కొండల పర్వతాలతో అయితే కూడి ఉంటుందండి. ఆ ప్రాంతాల్లో అగ్నిపర్వత ప్రక్రియ క్రియాశీలంగా ఉంటే లావా కూడా అట్టి పీఠభూముల యొక్క నిర్మాణంలో పాలుపంచుకుంటుంది. ఇలాంటి పీఠభూములు సాధారణంగా ఎక్కడ కనిపిస్తాయంటే శుష్క ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పీఠభూములు పర్వతాలలో పరివేష్టితమై ఉంటాయి కాబట్టి వీటిని పర్వతాంతర పీఠభూములు అంటారు. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే టిబెట్ పీఠభూమి ఇది ఎక్కడుందంటే చైనా. ఇది ప్రపంచంలో అత్యంత విశాలమైన అత్యంత ఉన్నత పీఠభూమి ఏదైనా ఉంటే టిబెట్ పీఠభూమి. నెక్స్ట్ ఆల్టిప్లానో ఇది ఎక్కడ ఉందండి మనకు దక్షిణ పెరు పశ్చిమ బొలీవియా సరిహద్దుల్లో ఉంటుంది. ప్రపంచంలోనే రెండవ అత్యంత విశాలమైన పీఠభూమి ఏంటి ఆల్టిప్లానో. గిరిపద పీఠభూములు అనేది దేని అంటారంటే పర్వత పాదాల వద్ద ఏర్పడిన పీఠభూములనే గిరిపద పీఠభూములు అంటారు. పాండ్మౌంట్ ప్లాట్యూస్ ఫ్రెంచి భాషలో పైడ్ అంటే ఏంటి పైడ్మౌంట్ ప్లాట్యూస్. పైడ్ అంటే పాదము అంటే పర్వతం అనేసి మీనింగ్. అపవేచియన్ పీఠభూమి పెటగోనియా పీఠభూమి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలో ఈ పీఠభూములు అయితే ఉన్నాయి. ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే అగ్నిపర్వత ప్రక్రియ. అతిపెద్ద మొత్తంలో లావా ప్రవాహాలు మనకు అగ్నిపర్వత ప్రక్రియ అయితే అతిపెద్ద మొత్తంలో లావా ప్రవాహాలు వీటిని మనము ఫ్లోట్స్ లేదా ట్రాప్స్ అని కూడా అంటారు. అగ్నిపర్వత భస్మం ఎప్పటికీ భూమి ఉపరితలంపై ఉన్న నిమ్నోన్నతాలను కప్పివేయడం వల్ల ఈ పీఠభూములు అనేవి ఏర్పడతాయి. అతి పెద్ద మొత్తంలో లావా ప్రవాహాలు అనేసి పిలుస్తారు కదా. ఈ యొక్క అగ్నిపర్వతం యొక్క భస్మం అప్పటికి భూమి ఉపరితలంపై ఉన్న నిమ్నోన్నతలను కప్పివేయడం వల్ల ఈ పీఠభూములు అనేవి ఏర్పడతాయి. అట్టి పీఠభూములు అనేసి లావా పీఠభూములు అంటారు. ఇవి అగ్నిపర్వత శిలల మందం కొన్ని పదుల నుండి వందల కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. పీఠభూములు అత్యంత సమతలంగా ఉండి అక్కడక్కడ లోతైన అగాధ ధరలు క్యానియాన్స్తో అయితే ఖండింపబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొలంబియా పీఠభూమి ఉత్తర అమెరికాలో అయితే ఉందండి. ఇది మనకు 10 or 15 million years ago కింద అయితే ఏర్పడ్డాయి. మరి డెక్కన్ ట్రాప్స్ అన్న ఫ్లోట్స్ అన్న ఒకటే. సో డెక్కన్ ట్రాప్స్ వచ్చేసి దక్కన్ పీఠభూమి వాయు ప్రాంతము. ఇది మనకు 60 నుండి 65 million years కిందట భారతదేశంలో దక్షిణార్ధగోళంలో ఉన్న సమయంలో అయితే ఈ యొక్క డెక్కన్ ట్రాప్స్ అనేవి ఏర్పడ్డాయి. థర్డ్ చూసుకుంటే సెరాజెరాత్. ఈ యొక్క పీఠభూమి బ్రెజిల్ దేశపు అట్లాంటిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో అయితే ఉంటుంది. మరి ఇది మనకు ఎప్పుడు ఏర్పడిందంటే 135 మిలియన్ సంవత్సరాల కిందట దక్షిణ అమెరికాలో ఆఫ్రికా ఖండాలు వేరుపడగా పూర్వం అనేవి ఏర్పడ్డాయి. ఇలా మనకు 3 రకాలుగా విభజించడం అయితే జరిగింది. కానీ ఈ విభజించడం కూడా మనకు అంత తేలిక కాదు.
పైన మనం పేర్కొన్న కారణాంశాలలో ఏ 2 కానీ లేకుంటే 3 కానీ తరచుగా ఏకకాలంలో అయితే పనిచేస్తాయి. అక్కడికి మనకు పీఠభూముల గురించి 3 టైప్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ మైదానాలు. ఇక్కడి నుండి మీరు ఇంకాస్త కేర్ఫుల్గా అయితే చదవాల్సింది ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్న మైదానాలు ఇక్కడ లేవండి, 10 టైప్స్ అయితే ఉన్నాయి. సో కేర్ఫుల్గా ప్రతిదీ కూడా ప్రతి లైన్ కూడా బాగా చదవండి. ఈ మైదానాలు మేజర్ ల్యాండ్ ఫామ్స్లో లాస్ట్ది ప్లెయిన్స్ కదా. ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాలు ఏంటంటే అవి మైదానాలే అండి. అంటే ఈ యొక్క మైదానాలు మన యొక్క ఆహారం కొరకు చాలా వరకు జీవనం సాగించడానికైతే అవసరం అవుతుంది కదా. నెక్స్ట్ మైదానాలు రహదారులు మరియు రైలు మార్గాల నిర్మాణానికి, వ్యవసాయ రంగానికి, పెద్ద ఎత్తున యాంత్రీకరించడానికి అనుకూలంగా అయితే ఉంటాయి. అందువల్లనే ప్రపంచంలోని అతిపెద్ద ప్రాచీన ఆధునిక నగరాలు చాలా వరకు సహజంగా మైదాన ప్రాంతంలోనే నిర్మించడం అయితే జరిగింది. మరి ఈ యొక్క మైదానాలను ఎలా మనకు మెజర్మెంట్ కన్నా తీసుకుంటే సముద్ర మట్టం కంటే సుమారు 160 మీటర్ల ఎత్తున ఉండే సువిశాల సమతల పల్లపు ప్రాంతాలను మనకు మైదానాలు అనేసి అంటారు. సముద్ర మట్టం కంటే ఎన్ని మీటర్ల ఎత్తు ఉండాలంటే 160. అలాగే సువిశాలంగా ఉండాలి, సమతలంగా ఉండాలి, పల్లపు ప్రాంతాలను మైదానాలు అంటారు. కొన్ని ప్రపంచంలో వ్యాప్తంగా చూసుకుంటే సముద్ర మట్టానికి 400 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తునైతే ఉన్నాయి. అందులో నెదర్లాండ్స్, జోర్డాన్ దేశాల్లోని మైదానాలు సముద్ర మట్టానికి దిగువన ఉన్నాయి. మైదానాల యొక్క వర్గీకరణ మళ్ళీ మనకు 3 రకాలుగా అయితే ఉంటుందండి. అందులో స్ట్రక్చర్ ప్లెయిన్స్, నిర్మితీయ మైదానాలు, క్రమక్షయ మైదానాలు, నిక్షేపిత మైదానాలు, ఇలా మనకు 3 రకాలుగా అయితే కనిపిస్తాయి. నిర్మితీయ మైదానాలు అంటే అంతర్జాత బలాలతో నిర్మితమై ఉంటుంది. నిక్షేపిత మైదానాలంటే 2 బహిర్జాత బలాల ప్రభావంతో ఏర్పడ్డాయి. ఫస్ట్ నిర్మితీయ మైదానాలు చూసుకుంటే మళ్ళీ అందులో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయండి. చెప్పాను కదా మీరు ఇక్కడి నుండి కేర్ఫుల్గా చదవాలనేసి. నిర్మితీయ మైదానాలు 2 టైప్స్. అందులో క్షితిజ సమాంతర పొరలతో కూడిన మైదానాలు హారిజంటల్గా ఉంటాయి. నెక్స్ట్ ఉద్గమన ఎమర్జెంట్ మైదానాలు, ఈ 2 టైప్స్ ఉంటాయి. మరి హారిజాంటల్ పొరలలో కూడిన మైదానాలు చూసుకుంటే ఇవి ఉత్థానం చెందిన తర్వాత అంతర్జాత బలాల అలజడికి గురి చేయబడక నిలిచి ఉన్న భూమి ఉపరితలం మీద చాలా సమతలంగా ఉన్న మైదానాలు. ఎగ్జాంపుల్ ఐరోపా ఖండం మధ్య ప్రాంతాన్ని ఆక్రమించున్న ఖండాంతర్గత మైదానాలు. ఈ మైదానాలను రష్యన్ ప్లాట్ఫారం లేదా బాల్టిక్ షీల్డ్ అనేసి కూడా పిలుస్తారు. రష్యన్ ప్లాట్ఫారం లేదా బాల్టిక్ షీల్డ్ మైదానాలని వేటిని పిలుస్తారండి? క్షితిజ సమాంతర పొరలతో కూడిన మైదానాలు అనేసి అంటారు. ఇవి ఎక్కడ ఉన్నాయంటే మనకు ఐరోపా ఖండం మధ్య ప్రాంతాన్ని ఆక్రమించున్న ఖండాంతర మైదానాలతో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఉత్తర అమెరికా ఖండపు మధ్య పశ్చిమ మైదానాలు, వీటిని మనము గ్రాండ్ ప్లెయిన్స్ అంటారు. ఉత్తర అమెరికా ఖండపు మధ్య పశ్చిమ మైదానాలను గ్రాండ్ ప్లెయిన్స్ అంటారు. నెక్స్ట్ ఉద్గమన మైదానాలు, ఇవి ఖండతీరపు అంచు ఉద్ధరణ చెందడం మూలంగా ఏర్పడే మైదానాలు. అందుచేతనే వీటిని తీర మైదానాలు అనేసి కూడా పిలుస్తారు. ఈ యొక్క ఉద్గమన ఎమర్జెంట్ మైదానాలు అనేసి కాస్టల్ ప్లెయిన్స్ కూడా అంటారు. వీటి ఉపరితలము తీర నిక్షేపాలతో అయితే కప్పబడి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మీరే చూడండి. ఇక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తూర్పు మెక్సికో సింధు శాఖ తీర మైదానాలు, భారతదేశంలో చూసుకుంటే పశ్చిమ తీర మైదానం మొదలైనవి. అక్కడికి ఫస్ట్ వన్ మనకు నిర్మితీయ మైదానాలు అయితే కంప్లీట్ అయ్యాయి కదా. నెక్స్ట్ బి క్రమక్షయ మైదానాలు చూసుకుంటే ఇవి మనకు నదులు, పవనము, హిమాని నదాల మొదలైన వికోశీకరణ కారకాల యొక్క క్రమక్షయం వల్ల అయితే ఏర్పడ్డాయి. క్రమక్షయం అంటే ఈ క్రమక్షయ మైదానాల్లో కూడా మళ్ళీ కొన్ని రకాలైతే ఉన్నాయండి. అందులో ఫస్ట్ చూసుకుంటే మెనీ ప్లాన్, మనకు మెనీ ప్లాన్ లేదా మెనీ ప్లెయిన్స్ అంటారు. లాటిన్ భాషలో మనకు పెయిన్ అంటే చాలా వరకు అని మీనింగ్, పెయిన్ అంటే చాలా వరకు అనేసి మీనింగ్. అసలు ఇక్కడ చూడండి, మనకు క్రమక్షయం మూలంగా ఏర్పడ్డ విరాళ సమతల ప్రాంతాన్ని పెనిప్లేన్ అంటారు. క్రమక్షయం మూలంగా ఏర్పడ్డ విరాళ సమతల ప్రాంతాన్ని పెనిప్లేన్ అంటారు. ఇక్కడ
ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని నయాగరా మైదానం కానీ, ఫ్రాన్స్ దేశపు బొరెన్ ప్రాంతము, ఇంగ్లాండ్ దేశపు దక్షిణ మైదానాలు, ఇవన్నీ కూడా మనకు పెనిప్లేన్ యొక్క ప్లేన్స్కి అయితే సంబంధించినవి. సెకండ్ టైప్ చూసుకుంటే లోయ సమతలాలు, వ్యాలీ ఫ్లాట్స్ చూసుకుంటే ఇవి మనకు నదికి ఇరువైపులా ఏర్పడే క్రమక్షయం మైదానాన్ని లోయ సమతలం అంటారు. నదికి ఇరువైపులా ఏర్పడే క్రమక్షయం ఎరోషన్నే, ఈ యొక్క ఎరోషన్ మైదానాన్నే లోయ సమతలం అంటారు. మరి ఇంకొకటి ఏంటంటే ఒండ్రు మట్టి నిక్షేపించబడి అది ఒక నిక్షేపిత మైదానంగా అయితే రూపొందుతుంది. దానినే వరద మైదానం కూడా అనేసి అంటారు. ఇక థర్డ్ చూసుకుంటే పెడిప్లేన్స్. అందులో మనకు ఎడారులలోని పర్వత పాదాల వద్ద ఏర్పడే రాతి మైదానాలనేసి మనకు పెడిప్లేన్స్ అంటారు. ఇవి పవన క్రమక్షయం వల్ల అయితే ఏర్పడతాయి. ఫోర్త్ వన్ చూసుకుంటే తరంగకృత మైదానాలు. ఇవి ఖండాల అంచులలో ఏర్పడ్డ సముద్ర వేదికల పరిమితమై ఉంటాయి. ఫిఫ్త్ వన్ కార్డ్స్ మైదానాలు, కార్డ్స్ ప్లేన్స్ చూసుకుంటే ప్రపంచంలోనూ మనకు సున్నపురాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అంతర్భూజలాల ద్రావణ క్రమం అనేది మైదానాలుగా ఏర్పడతాయి. ఇక కార్డ్స్ మైదానాలు సున్నపురాళ్ళు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో అయితే అంతర్భూజల ద్రావణ క్రమం వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ నిక్షేపిత మైదానాలు. అక్కడికి మనము 2 అయిపోయినాయండి. లాస్ట్ వన్ చూసుకుంటే నిక్షేపిత మైదానాలు. ఇందులో కూడా మళ్ళీ మనకు 9 రకాలు ఉన్నాయండి. చెప్పాను కదా, కేర్ఫుల్గా జాగ్రత్తగా 1, 2, 3 సార్లు చదవండి. ఈ మైదానాలు నిక్షేపిత మైదానాలు పవనం, హిమాని నదుల మొదలైన వికోశీకరణ కారకాలు తమ అవక్షేపాలను నిక్షేపించడం వల్ల ఏర్పడ్డాయి. నదులు, పవనము, హిమాని నదాలు మొదలైన వికోశీకరణ కారకాల తమ యొక్క అవక్షేపణం నిక్షేపించడం వల్ల ఏర్పడ్డాయి. అందులో మొదటిదిన చూసుకుంటే రకరకాలుగా అయితే మనకు ఇచ్చారు కదా. ఫస్ట్ వన్ చూసుకుంటే ఒండ్రు మట్టి మైదానాలు, అల్యూవియల్ ప్లేన్స్. 1 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలోని నదులు ఎంతో కాలం పాటు ఒండ్రు మట్టిని అనేది నిక్షేపించబడి చదునైన విశాలమైన నిక్షేపిత భూస్వరూపాలను ఒండ్రు మట్టి మైదానం అనేసి అంటారు. 1 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలోని నదులు ఎంతో కాలం పాటు యొక్క ఒండ్రు మట్టిని నిక్షేపించబడి ఆ యొక్క ఏర్పడ్డ చదునైన విశాలమైన నిక్షేపిత భూస్వరూపాలనే ఒండ్రు మట్టి మైదానం అనేసి అంటారు. ఇవి ఎక్కువగా మనకు వరదల సమయంలో నిక్షేపణ మూలంగా సూక్ష్మ రేణువులతో కూడిన సారవంతమైన నేల ద్వారా అయితే ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ గంగా సింధు మైదానం కూడా అల్యూవియల్ ప్లేన్స్ కిందకి అయితే వస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఒండ్రు మట్టి మైదానం ఏంటంటే గంగా సింధు మైదానం. అంతేకాక ఇది ప్రపంచంలోని అతి ఎక్కువగా పంటలు పండించే ప్రాంతం ఏది అంటే గంగా సింధు మైదానం. జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో కూడా చెప్పుకోదగింది. ఈ మైదానంలో ఎక్కువగా జనాభా 1/7 వంతు కంటే ఎక్కువగా అయితే ఉంటారు. 900 మిలియన్ మంది ప్రజలైతే జీవనాడిగా మనకైతే ఈ యొక్క అల్యూవియల్ ప్లేన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఫ్లాడ్ ప్లేన్స్. వరద మైదానం విశాలమైన ఒండ్రుమట్టి మైదానంలో ఒక భాగము. వరద మైదానము విశాలమైన ఒండ్రుమట్టి మైదానంలో ఒక భాగం. అంటే వరద వచ్చిన ప్రతిసారి ముప్పుకు గురైన ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ మైదానము నది ప్రవాహ మార్గానికి 2 వైపులుగా విస్తరించి అయితే ఉంటుంది. వరద వచ్చిన ప్రతి పర్యాయంలో కొత్తగా ఒండ్రుమట్టి అనేది నిక్షేపమవుతుంది. ఎగ్జాంపుల్ నైలు నది వరద మైదానం. ఈయన మనకు గ్రీకు చరిత్రకారుడు ఏమన్నారు, హెరోడోటస్ ఈజిప్టు దేశాన్ని నైలు నదిని ప్రసాదం అనేసి పేర్కొన్నారు. గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ ఈజిప్టు దేశాన్ని నైలు నది ప్రసాదంగా పేర్కొన్నాడు. ఇది ఎప్పటికీ కూడా వర్తిస్తూనే ఉందంట. అప్పటికి కానీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఈ యొక్క ఈయన చెప్పిన నైలు నది ప్రసాదంగా అయితే పేర్కొన్నారు. దేనినండి? నైలు నదిని. థర్డ్ వన్ డెల్టా మైదానాలు. డెల్టా మైదానాలు నిక్షేపిత మైదానాన్నే డెల్టా లేదా డెల్టా మైదానం అనేసి అంటారు. నది ముఖద్వారం వద్ద ఏర్పడే నిక్షేపిత మైదానాన్నే డెల్టా లేదా
డెల్టా మైదానం అంటారు. ఇక్కడి నేలలు అత్యంత సారవంతం కావడం వల్ల ప్రపంచంలోని అధిక జనసాంద్రత ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగా బ్రహ్మపుత్ర డెల్టా, బంగ్లాదేశ్ ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన దేశము, నైలు నది డెల్టా మొదలైనవి. 4th వన్ పాడమౌంట్ ఎలివేల్ పెయిన్స్. పర్వత పాదం వద్ద గిరిపద ఒండ్రుమట్టి మైదానాలండి. గిరిపద ఒండ్రుమట్టి మైదానాలు పర్వత పాదం వద్ద అనేక వండలి వీవెనలు సంయోగం వల్ల ఏర్పడ్డ నిక్షేపిత మైదానాన్నే గిరిపద ఒండ్రుమట్టి మైదానం అనేసి అంటారు. ఈ యొక్క మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా వేటికి ప్రసిద్ధి చెందాయంటే తోట వ్యవసాయానికి, అలాగే పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందింది ఈ గిరిపద ఒండ్రుమట్టి మైదానాలు. 5th వన్ స్కాల్ మైదానాలు. నదిలోయ దిగు ప్రాంతాల్లో నది నెమ్మదిగా అనేక నదీ వక్రాలతో ప్రవహిస్తుందాన్నే స్క్రాల్ మైదానం అంటారు. అంటే నది అనేది స్లోగా అనేక నదీ వక్రాలతో ప్రవహించే నదిని స్క్రాల్ మైదానం అనేసి అంటారు. 6th వన్ సరోవర మైదానాలండి. సరస్సులు అవక్షేపాలతో పూడిపోగా ఏర్పడ్డ మైదానాలనే సరోవర మైదానాలసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ లోయనే ఇక సరోవర మైదానాలు. 7th వన్ గోళాంశ మృత్తిక మైదానాలు. ఇవి ఎలా ఏర్పడతాయంటే ఒక క్రమమైన రీతిలో అమర్చబడని అన్సార్టెడ్ అవక్షేపాలతో ఏర్పడ్డ మైదానాలనేసే గోళాంశ మృత్తిక మైదానాలు అంటారు. అంటే హిమాని నదాలు కరిగిపోతే అందలి వివిధ ఆకారాలు పరిమాణాలున్న అవక్షేపాలు ఎక్కడికక్కడ నిక్షేపితం అవుతాయి. ఆ విధంగా మనకు ఒక క్రమమైన రీతిలో అమర్చబడని అన్సార్టెడ్ అవక్షేపాలతో ఏర్పడే మైదానాలనే గోళాంశ మృత్తిక మైదానాలనేసి అంటారు. నెక్స్ట్ 7th వన్ అండి బహిక్షాలన మైదానాలు, అవుట్ వాష్ ప్లెయిన్స్. ఇవి ఎలా ఏర్పడతాయంటే మనకు హిమాని నది నిక్షేపణ మూలంగా ఏర్పడ్డ మైదానాలనే బహిక్షాలన మైదానాలు అంటారు. అగ్రాంతస్థ మొరన్లకు దిగువన సంభవించిన హిమాని నది నిక్షేపణ మూలంగా ఏర్పడే మైదానాలనేసి బహిక్షాలన మైదానాలు అంటారు. ఈ మైదానాలు నిర్మించిన అవక్షేపాలన్నీ ఒక క్రమమైన రీతిలో సార్టెడ్గా పొరలుగా నిక్షేపితం అవుతాయి. ఇక్కడేమో అమర్చబడుకోకుండా అన్సార్టెడ్గా ఉంటే ఇక్కడ మాత్రం క్రమంగా అయితే సార్టెడ్లో పొరలుగా అయితే ఉంటాయి. వీటిని బహిక్షాలన మైదానాలు అంటారు. అండ్ లాస్ట్ వన్ చూసుకుంటే లోయస్ మైదానాలండి. ఇవి పవన నిక్షేపణ మూలంగా ఏర్పడ్డ మైదానాలు. లోయస్ మైదానాలు పవన నిక్షేపణ మూలంగా ఏర్పడే మైదానాలు. ఇవి నీటిని బాగా పీల్చుకునే స్వచ్ఛంగా అంటే స్వచ్ఛంద్రమైన సూక్ష్మ రేణువులతో కూడిన బంకమట్టి మైదానాలు. ఆహార పంటలు కానీ మెయిన్గా వరి పంటలకు అత్యంత అనుకూలంగా ఉండేవి ఈ లోయస్ మైదానాలు. ఇవి ఎక్కువగా మనకు చైనా దేశంలో వరి పండడానికి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన లోయస్ మైదానాలు ఏ దేశంలో ఉన్నాయంటే చైనా దేశంలోనే అయితే ఉన్నాయి. సో చైనా అనేక శతాబ్దాలుగా బంకమట్టిని పింగాణి సామగ్రికి తయారీకి అయితే ఉపయోగిస్తుంది కదా. ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన పింగాణి పాత్రలు ఈ యొక్క చైనా దేశంలోనే తయారవుతున్నాయి. సో ఇవాల్టి వీడియోలో మనము పీఠభూములు మైదానాల గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. అక్కడికే అయిపోలేదు, 4th యూనిట్ చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి భూస్వరూప ప్రక్రియలు ఏంటి, నిక్షేపణము, అలాగే పవన స్వరూపాల గురించి అయితే నేర్చుకుందామండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ చాలా బాగా యూస్ అయింది అనుకుంటున్నాను. మన క్లాసెస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.